అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు చాలా సంతోషంగా ఎగిరి గంతులేస్తారు. మరియు మీ మిత్రులకు పార్టీ కూడా ఇస్తారు. మొత్తానికి రోజు జాలీగా గడిపే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి పనులలో ఉన్న జాప్యం అనేది తొలగించబడడం జరుగుతుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం అనేది పొందగలుగుతారు. ఈ రోజు రాష్ట్రాల సామర్థ్యం కూడా పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో అయితే పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. కుటుంబానికి తగిన సమయం ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. విద్యారంగంలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సంపద యొక్క పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ప్రయాణం నుండి కూడా లాభం పొందగలుగుతారు. మరింత వేగంగా పనులు చేయాలనేటటువంటి ప్రతిపాదనతో ముందుకు నడవగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలిసి మాట్లాడేటప్పుడు హుందాగా ప్రవర్తించండి. బెరుకుగా మారిపోకండి. మీ సామర్థ్యం అనేది రోజు వెలుగులోనికి రావడం అనేది జరుగుతుంది. అనేక ప్రసిద్ధమైనటువంటి ప్రదేశాలలో కూడా వెళ్లడం జరుగుతుంది. తీర్థయాత్రల కొరకు ప్లాన్లు చేసుకున్న వారి యాత్ర సఫలీకృతం అయితే అవుతుంది. మీరు ఏమాత్రము చింతించవలసిన అవసరం కూడా లేదు. కెరీర్ లో మంచి వ్యాపారం మరియు కెరీర్ లో కూడా మీరు వ్యాపారంలో కూడా మంచి విజయం అనేది అందుకోవడం అనేది మరి జరుగుతుంది. ఆనందం యొక్క వాతావరణం అనేది కలిగి ఉంటారు. మరి ఈ రోజు మరి ఏదైనా పని చేసే ముందు మీరు గందరగోళంగా ఉంటే ఒత్తిడి లేకుండా చేయండి. ఎందుకంటే పని ఖచ్చితంగా పూర్తవుతుంది. ఈ రోజు వ్యాపారంలో రోజంతా లాభ అవకాశాలు కూడా పొందుతారు. వాటిని సద్వినియోగం చేసుకున్నప్పుడే మీకు ప్రయోజనాలను ఇస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. రాశి వారికి ఈ ప్రయోజనాలు అనేవి ఎక్కువగానే కలుగుతాయి. అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఈ రోజు మీపై చెడు ప్రభావాన్ని చూపే విషయాలను మీరు దూరంగా ఉంచాలి. మరి ఈ రోజు ఇతరుల మాట వినకపోవడమే తెలివైన పని. కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం మీరు పొందుతారు. అక్కడ మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కూడా కలుసుకుంటారు. ఈ రాశి వారి వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజుగా ఉంటుంది. 66% వరకు అయితే మరి అదృష్టం వరించే విధంగా ఉంది. విద్యార్థులకు మరి ఈ రోజు పోటీ పరీక్షలు రాణించాలంటే మాత్రము మరింత కష్టపడాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రము విజయం అనేది కష్టంగానే సాధ్యమవుతుంది. ఈరోజు కొన్ని శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొనే అవకాశం పొందగలుగుతారు. కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను మీరు కలుసుకోవడం జరుగుతుంది. ఈ రోజు రాశి వారు మాత్రం యోగా ప్రాణాయామం సాధన చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అనారోగ్య సమస్యలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. ప్రేమ జీవితంలో చాలా కాలంగా ఏదైనా అడ్డంకులు ఉంటే మాత్రం ఈ రోజుతోటి ముగిసిపోతాయి. ఈ రోజు మీరు మీ పిల్లల పట్ల బాధ్యతలు నెరవేర్చడంలో విజయం ఖచ్చితంగా మీరు సాధిస్తారు. ఏదైనా సరే మరి ఈ రోజు పని ఏదైనా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రము మీకు ఆ పని పూర్తి కాక మరి ఆటంకాలు అనేవి దరిచేరుతాయి. సమస్యల రావడం అనేది సాధ్యమవుతుంది. విద్యార్థులైతే మరి ఈ రోజు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇతరుల మాటల్లో తొందరగా రాకుండా ఉండాలి. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు మాత్రం పెద్దల యొక్క సూచనలు సలహాలు పాటిస్తేనే ఉత్తమం అనిపిస్తుంది. ఈ రోజు ఈ రాశి వారిలో ఏదైనా అడ్డంకులు అనేవి కలుగుతూ ఉంటే ప్రేమ జీవితంలో వాటికి తొలగించుకుంటే కొరకు ప్రయత్నాలు చేసినట్లయితే దాంట్లో సఫలీకృతం అవుతారు. అయితే ఈ రోజు అనవసరమైనటువంటి వాదోపవాదాలకు ఉద్యోగ ప్రదేశాల్లో అనవసరమైనటువంటి వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. లేకపోతే మాత్రము మరి ఆ యొక్క సమస్యలు అనేవి మీకు దరిచేరే అవకాశాలు అయితే ఉన్నాయి. పని పరిస్థితులను బట్టి వేగంగా పనులు చేయగలుగుతారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకోవడంలో ఎక్కువగా మీరు సంబంధాలలో ఈ రోజు ప్రేమ రావాలనేటటువంటి ప్రవర్తనలో మీరు ఉండడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల మధ్య కూడా మంచి సమయం రాత్రిపూట గడిపే అవకాశం లభిస్తుంది. ఈ రోజు మరి ఉత్సాహం విశ్వాసంతో ముందుకు నడవగలుగుతారు. పెద్ద ఆలోచనలను నిర్వహిస్తారు. ఈ వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ అనేది కలిగి ఉంటారు. సక్సెస్ శాతం ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నది. ఈ రోజు పని రంగంలో మీపై అసూయపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేయవచ్చు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు మీరు మీ తొందరపాటుతో మరియు అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు విఫలమవుతాయి. జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యత ఏర్పాటు చేయడం అనేది చాలా అవసరం.
ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నాలు అయితే చేయాలి. కోపం మరియు ప్రసంగంపై సంయమనం కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు రాశి వారి జీవితంలో సానుకూల ఆలోచనను కలిగి ఉండడం అనేది చాలా అవసరం అవుతుంది. మరియు ఈ రోజు బదిలీల గురించి సమాచారం అందుకోవడం జరుగుతుంది. అనవసరపు వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. పని ప్రాంతంలో ఉన్నటువంటి చెడు పరిస్థితులను తొలగించుకునే ప్రయత్నాలు చేయాలి. మరియు ఈ రోజు రాశి వారు మాత్రం మనసులో అసంతృప్తికరమైనటువంటి విషయాలను బయటకు తొలగించి వేయవలసి ఉంటుంది. లక్కీ సంఖ్య 62 మరియు లక్కీ కలర్ అయితే ఈ రోజు చూసినట్లయితే గనక మెరూన్ కలర్. పరిహారంలో ఈ రోజు మరి పేదలకు అన్నదానం చేయాలి, బట్టలను అయితే దానం చేయాలి. చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.